హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు పెంచుకోవటం అంటే ఎంతో ఇష్టమండి. అంటే ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఎంతో కొంత ఉన్న కొంచెం ప్లేస్లో కూడా ఏదో పుదీనానో కొత్తిమీర పనికొచ్చే ఆకుకూర ఈవెన్ ఏవి లేకపోయినా మనీ ప్లాంట్ మన తులసమ్మ వీటి కోసమైనా కొంచెం మనకి పెంచుకుంటారండి. అవనేవి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ మొక్క పెరిగితే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెంచాలి అనిపిస్తుందండి. ఆ మొక్కలు పెంచుకోవటానికి సాయిల్ ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి. ఈరోజు ఇసుక వచ్చేసి 1 డకార్ తీసుకుంటున్నాను. చూశారు కదా, ఇలాగా ఇసుక మామూలు మనం సిమెంట్లో కలిపి ఇల్లు కడతారు కదండి, అలాంటి మామూలు శాండ్ అనమాట ఇసుక. ఇది ఎక్కువ నదుల దగ్గర అలా ఉంటుందన్నమాట. అది 1 డకార్ ఈ చేతిలో ఉంది కదా, ఆ టబ్బు నిండా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వేపాకు ఉంటుంది కదా మనకి, ఈ వేపాకు ప్లేస్లో కోకోపీట్ కూడా వాడుకోవచ్చు. నేను చేసేది ఖర్చు లేకుండా చూయించేదండి. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మనం వీటి కోసం. ప్రతిదీ కూడా మన ఇంట్ల దగ్గరే దొరుకుతుంది అన్నమాట. 1 డకార్ వచ్చేసి వేపాకు ఎండుతుంటుంది కదా చెట్ల కింద, అది చిమ్మేసుకున్న తర్వాత ఇలా ఎత్తి పెట్టుకొని 1 డకార్ వచ్చేసి మనకి కంపోస్ట్ అండి. కంపోస్ట్ ఉంటుంది కదా, తర్వాత బంకమట్టి ఉంటుంది కదా మనకి, మామూలు మొక్కలు నాటే మట్టి ఉంటుంది కదండి, ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ మట్టి అది వేసుకోవాలండి. 1 డకారు ఇసుక, 1 డకార్ వచ్చేసి మనకి వేపాకు, ఎండు వేపాకు, 1 డకార్ వచ్చేసి కంపోస్ట్ అంటే కూరగాయ తొక్కులు వీటితో తయారు చేసింది, 1 డకార్ వచ్చేసి మొక్కలు నాటుకునే ఏదైనా నార్మల్ మట్టి అండి. ఈ 4టిని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా మొక్కలు మనం నాటుకున్నామంటే మనకి హెల్తీగా గ్రో అవుతాయండి. మనం అప్పుడప్పుడు ఏదైనా లిక్విడ్స్ ఉంటాయి కదా, అరటి పండ్లు నానబెట్టేసుకొని కొంచెం అంటే మనం తినిన తర్వాత వేస్ట్ డబ్బాలు వేసుకొని అరటిపళ్ళు, అవి ఏంటంటే పొటాషియం ఉంటుంది అరటి పళ్ళలో. ఇలాగ వేస్ట్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, అవి చించేసుకోవాలి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మనం 15 డేస్కి అలా ఇచ్చుకోవచ్చండి. బనానా తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ నీళ్ళల్లో ఒక 3 రోజులు ఉంచేసేసుకోవాలండి. తరువాత ఆ నీళ్ళని ఏంటంటే మన ఒక బకెట్ వాటర్లో అవి మిక్స్ చేసేసుకొని, ఇవి డైరెక్ట్గా ఇవ్వకూడదు, మనం డైల్యూట్ చేసుకొని అన్ని మొక్కలకి 1 గ్లాస్ ఇచ్చుకోవాలండి. మనకేంటంటే హెల్తీగా పెరగటానికి ఇది ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి వేపాకు ఉంటుంది కదా, అది పేస్ట్ చేసేసి కొంచెం వాటర్ కలిపేసి ఒక బకెట్ వాటర్లో ఒక 100 ml వేపాకు పేస్టు, అలాగా ఆవు పేడ, అప్పుడప్పుడు శనగపిండి, బెల్లం, ఆవు పేడ ఇవి నానబెట్టి అవి కూడా ఇస్తానండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. తర్వాత వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మనం కొర్రలు, సామలు ఇవన్నీ మిల్లెట్స్ కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇవ్వచ్చండి. మనం ఉప్పు నీళ్ళు మాత్రం ఇవ్వద్దు, అంటే వంకాయలు అవి కట్ చేస్తాం కదా ఉప్పేసి, అలాంటివి ఇవ్వటం వల్ల మొక్క చనిపోతాయి అన్నమాట. అందుకని కొన్ని ఇవ్వకూడని ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ మనం ఇది యూరియా ఇలాంటివి కుండీల్లో వేయకూడదండి అస్సలు. న్యాచురల్గా పండించుకునేప్పుడు మనం న్యాచురల్ పద్ధతిలోనే ఫాలో అవ్వాలి. కొంచెం పెరగటానికి లేట్ అవుతుంది కానీ పెరగటం మాత్రం పక్కా అండి. ఈ విధంగా చూశారు కదా, న్యూస్ పేపర్లు ఏంటంటే అందులో ఉన్న మాయిశ్చరైజర్ని పీలవటానికి నేను వేస్తున్నాను అనమాట. తడి ఏదైనా ఉన్నా కూడా మొక్క అనేది చనిపోకుండా ఉంటుంది అన్నమాట. టిష్యూ ఉంటుంది కదా మనకి, ఆయిల్ కానీ వాటర్ పీల్ చేసేది, అలాగా మనకి న్యూస్ పేపర్ పనికి వస్తుంది. ఇలాగే మొన్న కప్బోర్డ్స్ ఖాళీ చేసినప్పుడు అంటే తీసేసిన న్యూస్ పేపర్లు అండి అవి. నేను అంటే కొత్తవి ఏం వాడను అనమాట. ఏదైనా మనం బయటికి ఇంకా వేస్ట్గా పారేస్తాము అన్న వాటితోటి ఈ విధంగా అడుగున ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ వేసామంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఈ వాటర్, ఈ మట్టి ఇవంతా వేయటం వల్ల ఆ న్యూస్ పేపర్ అనేది మట్టిలో కలిసిపోయి మనకి కంపోస్ట్ లాగా తయారైపోతుందండి. అంటే చెక్క ముక్కలతోటి తయారు చేస్తారు న్యూస్ పేపర్ అనేది. సుబాబులు మొక్క, జామాయిల మొక్క వీటి నుంచి మనకి పేపర్ అనేది వస్తుందండి. అందుకే అవి తొందరగా మనకి ఇలా మట్టిలో కరిగిపోయే వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను అస్సలు వాడకూడదు అన్నమాట ఈ ఎరువుల్లో వాటిల్లో.
తర్వాత అయితే ఇలా అన్ని డబ్బాల్లో డ్రైనేజీకి ముందు మొక్క నాటడానికి మనం అడుగున రాళ్ళు పెట్టుకోవాలండి హోల్కి. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట, లేదంటే మొక్క అయితే చనిపోతుందన్నమాట. ఎందుకంటే ప్రాపర్గా వాటర్ అనేది కిందకి పోకపోతే మనకి మొక్క చనిపోతుంది. అది మనం హోల్కి రాయి పెట్టలేదు అనుకోండి, దానికి మట్టి అంతా అడ్డం పడిపోయి వాటర్ అనేది కిందకి డ్రైన్ అవ్వదనమాట. మీరు కావాలంటే మొక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి చూడండి, మీకు తెలిసిపోతుంది అనమాట కిందకి డ్రైనేజ్ అనేది వాటర్ ఫుల్గా పోతున్నాయా లేదా అని. లేదు పోలేదు అంటే మనం స్టోన్ వేసినప్పుడు పక్కకన్నా పోయి ఉండాలి, లేదు అంటే మొక్క మనం స్టోనే పెట్టకుండా మట్టి పోసి ఉండాలన్నమాట. అలాంటప్పుడు తీసేసి మళ్ళీ పెట్టుకోండి, లేదంటే వేస్ట్గా మనం ఇంత శ్రమపడి కూడా మొక్క చనిపోతుందన్నమాట. ఇది సీతమ్మ వారి జడ కుచ్చులు. చిన్న మొక్క అయితే వేరే దాంట్లో ఉంటే తీసి ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో పెడుతున్నానండి. ఇవన్నీ ప్లాస్టిక్, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ అండి. ఇలా మొక్కలు అవి పెంచేసుకుంటే మనకు కొంచెం అంటే అన్నిటికీ పాట్స్ కొనాలన్నా మన ఇంట్రెస్ట్కి తగినట్లు మన బడ్జెట్ కూడా ఉండాలి కదండి. అందుకే ఇలా ఉన్న వాటిలో కొన్ని ఇంట్లో వేస్ట్గా పారేసేవి అలా వచ్చినవి వాటిని అదే బయటగా పడేయటం డస్ట్బిన్లో వీటి బదులు ఇలాగా మొక్కలు పెంచేసుకుంటే మనకి చక్కగా ఉంటుందండి. ఇలా మొక్కలైతే నేను అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీస్కి అట్లాగా ప్రజెంట్ చేస్తానన్నమాట. వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తెలుసుకొనే ఇస్తామండి, అందరికీ మొక్కలైతే ఇవ్వము. పెంచే వాళ్ళు ఎవరనేది తెలిసిపోతుంది అనమాట. తర్వాత మనకి ఈ మట్టి ఉంటుంది కదా, మెంతి కూర కానీ మనకు ఆకుకూర కానీ వేసుకోవటానికి నేను ఈ ట్రేల్లో అయితే ఫిల్ చేస్తున్నానండి. మనకి ఎప్పుడైనా కూడా స్క్వైర్ బిట్ ఈ విధంగా ఉన్నవి ట్రేలు అవి తీసుకుంటే మనకి చక్కగా వస్తాయండి. ఆకుకూరలు అవి మనకి రౌండ్ బాల్స్ వాటి మీద ఇలా ఉన్న వాటిని మనకి పొలమైన ల్యాండ్ అయినా చూడండి, స్క్వైర్ బిట్స్లో ఉన్న వాటిల్లోనే కడతారు, పంట కూడా వేస్తారు కదా. ఎందుకంటే దానికి కొంచెం షేపు వలన కూడా ఏపుగా పెరుగుతాయన్నమాట మనం వేసే ఆకుకూరలు అవి. వీటన్నిటిలో అయితే ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నానండి. ధనియాలైనా చల్లుకోవచ్చు, ఏవైనా చల్లుకోవచ్చు. ఈ టబ్బు కూడా ఇలాగ కొన్ని స్టోన్స్ అవి వేసేసి ఈ టబ్లో కూడా నింపేసుకొని ఈ టబ్బులో అయితే ధనియాలు పోసుకుంటామండి. మనం ఎప్పుడైనా సరే ఇలా మట్టి కలిపి మీరు పెట్టుకున్నారంటే మనం ఎప్పుడైనా పాట్ తెచ్చుకున్నామనుకోండి, మళ్ళీ మట్టి కోసం వెతుకులాడే పని ఉండదన్నమాట. ఈ విధంగా పేపర్స్ అన్నీ ఈ టబ్లో కూడా వేసేసి, ఎందుకంటే మనకి అంతా మట్టి వేసినా కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుందండి. మనం ఏంటంటే ఇలా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కానీ ఇండివిజువల్ హౌస్లో కూడా పైన మన బిల్డింగే కొంచెం అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే కదండి. అందుకని వీలైనంత వరకు ఎక్కువ చెత్త ఇలాంటివి మనకి కోకోపీట్, డ్రై లీవ్స్ ఇలాంటివి వేసి మట్టి పరిమాణం అనేది తగ్గించుకొని వాడండి. అలాంటప్పుడు మనకేంటంటే ఎక్కువ వెయిట్ లేకుండా ఉంటాయి. మనం మూవ్ చేసుకోవాలన్నా కుండీలు లేడీస్ హ్యాండిల్ చేసుకునే విధంగా అటు నుంచి ఇటు నుంచి అటు పెట్టుకోవచ్చు. నేను ఇలా 3 టబ్బులకి వేసేసుకొని మిగతాదైతే ఇలా బ్యాగ్లో ఎత్తి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది రేపు నేను మొక్కలు తీసుకొచ్చుకున్నప్పుడు కుండీలు మొక్కలు అలాగా ఈజీగా ఈ మట్టిని తీసేసి మళ్ళీ ప్రిపేర్ చేసే పని లేకుండా ఆ కుండీలు అయితే నాటేసుకుంటానండి. ఇందులో మనం ఆవు పేడ తీసుకొచ్చుకొని కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఆల్రెడీ వేపాకు వేసాం కాబట్టి ఇంకా పురుగు అనేది తొందరగా రాదండి. ఈ చూసారు కదా, మెంతులు అయితే ఇలాగా కొత్తగా ఎవరైనా మొక్కలు నాటేటప్పుడు ఈ విధంగా సాయిల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మొక్కలు అనేది చనిపోవటం జరగదు, మొక్కలు వేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మొక్కలు ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు అనేవి మన బాధ్యతగా నాటాలండి. ఎందుకంటే అవి రేపటి తరాల వాళ్ళ కోసం మనం ఈరోజు ఈ మొక్కలు నాటడం వలన మన ఫ్యూచర్ జనరేషనే అవి ఆస్వాదిస్తారండి. మన ముందు జనరేషన్ వాళ్ళు నాటబట్టే కదండి ఈరోజు ప్రతిదీ మనం అన్నీ అందుకోగలుగుతున్నాం, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇలాగా. అందుకే రేపటి వాళ్ళ కోసం మనం కూడా మొక్కల్ని నాటాలన్నమాట, ప్రకృతి సంపదని కాపాడాలన్నమాట. అడవుల్ని నరికి వేయటం కానీ ఇలా మొక్కలు నరికి వేయటం కానీ అలాంటి వాటిని ప్రోత్సహించకూడదండి.
అడవులు చాలా వరకు నరకటం వల్లనే కోతులు కానీ మిగతావన్నీ మన ఇళ్ళ మీదకి వచ్చేసి వాటికి ఇంకా నివసించడానికి ఆ చెట్లు లేకపోతే అడవుల్లో ఇళ్ళకి వస్తాయండి. అందుకని ఎక్కువగా వీలైనంత వరకు మీరు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా ఒక అకేషన్ సందర్భం చూసుకొని ఒక మొక్కనైతే నాటండి. అది మనకి ప్రతి పెళ్లి రోజు అప్పటికి అట్లా పుట్టినరోజు అప్పటికి కానీ అలా అలా ఆ మొక్కలన్నీ పెరిగి పెద్దయ్యి ఒక రోజంటూ వస్తుందండి. అప్పుడు ఆ మొక్కలన్నిటిని చూసుకొని మనం ఎంతో సంతోషిస్తామన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక ఎయిమ్ పెట్టుకోండి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఉంటుంది కదా, ఆ పుట్టినరోజుకి ఒక మొక్కనైతే నాటండి. ఆ నాటడంతో సరిపోదండి, దాన్ని సేవ్ చేయాలి, దాన్ని కాపాడాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా సమాజ బాధ్యత, సమాజం పట్ల మన విధి నిర్వహణగా ఒక్కొక్క మొక్కనైతే ప్రజెంట్ నాటండి. అది ఒక్కదాంతో సరిపెట్టకుండా ఇంకా పెంచుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా ఈ మట్టి కంపోస్ట్ని అయితే నేను అంతా తయారు చేసుకుంటున్నాను. మిద్దెలు కానీ అపార్ట్మెంట్లు కానీ ఎక్కడ ఉండే వాళ్ళైనా ఇలాగ తయారు చేసుకున్నారంటే మనం కుండీల్లో ఈజీగా పెంచుకోవటానికి ఈ సాయిల్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా నేనైతే మట్టి మన గార్డెన్లోకి తయారు చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్ బాయ్.